కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థుల ఫిర్యాదు కలకలం రేపుతోంది. అసభ్య పదజాలాలతో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీ కృష్ణ వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదులు డబ్బాలో లేఖ లభ్యమైంది. సెక్యూరిటీ విభాగం స్టూడెంట్స్ ఫిర్యాదుతో కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి విచారణ కమిటీ వేశారు. మొత్తం 5 మంది ప్రొఫెసర్లతో ఈ కమిటీ విచారణ ప్రారంభించనుంది. గత 4 రోజుల క్రితం ఈ ఫిర్యాదు లేఖ వెలుగులోకి వచ్చింది. నివేదిక అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ సంధ్యారాణి తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. అంటే అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయం పైన ప్రిన్సిపల్ సంధ్య గారు ఉన్నారు అని అడిగి తెలుసుకోండి. చెప్పండి మేడం, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మాకు ఫిర్యాదు అందగానే ఒక విచారణ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతోంది కాబట్టి అది రిపోర్ట్ వచ్చే వరకు మనం వేచి ఉండాలి. నాకు అది తెలియగానే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు ఎప్పుడు ఫిర్యాదు వచ్చింది, మీరు ఎప్పుడు కమిటీ వేశారు మేడం? డేట్ చెప్పమంటారా? మీ అప్రాక్సిమేట్గా 4 days అలాగా అయింది. 4 days కాగానే ఆ నెక్స్ట్ డే కమిటీ వేసాము. ఆ నెక్స్ట్ డే నుండి ఎంక్వైరీ జరుగుతుంది. అంటే ఇప్పుడు కమిటీలో ఎంతమంది పెట్టారు, ఎవరు ఉన్నారు మేడం? 5 సీనియర్ ప్రొఫెసర్స్ని పెట్టాము. హెచ్ఓడీస్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అని ఒక 5 ప్రొఫెసర్స్ చేస్తున్నారు. ఈ విచారణ ఎప్పటివరకు అయిపోతుంది మేడం? ప్రాబబ్లీ 1 or 2 daysలో నాకు రిపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను. అంటే మీకు ఇచ్చిన లెటర్లో ఎలాంటి వాక్యాలు వాడారని చెప్పారు మేడం? అది అనుచిత వ్యాఖ్యలు, సమ్ కామెంట్స్ లాగా చెప్పారు పిల్లలు, స్టూడెంట్స్. సో అందులో నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎలాంటి సమాచారం వచ్చింది మేడం మీకు? నేను అంటే ఆ లెటర్లో చూసిన విషయాలను కన్సిడర్ చేస్తూ కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు మనకి అంటే ఎంక్వైరీ చేస్తేనే కదండి డీటెయిల్గా తెలిసేది. ఇటువైపు నిజముందా అటువైపు నిజముందా అని తెలుసుకోవాలి కదా మనం కూడా, అందుకని వేయడం జరిగింది. ఓకే, విచారణలో గనక ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవకాశాలు మేడం? నేను మా సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్తోని డిస్కస్ చేసి ఆ తర్వాత మా హయ్యర్ అథారిటీ ఆఫీస్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ గైడెన్స్లో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకే ఇచ్చిన ఫిర్యాదు మీరకైతే ఆల్రెడీ కమిటీ వేసాము. 5 మంది ప్రొఫెసర్లు అయితే ఉంటారు, వాళ్ళతో కమిటీ వేసాము. కమిటీ నివేదిక మాత్రం మనకు అంటే రేపైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. వచ్చిన తర్వాత ఆ నివేదిక బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మాత్రం ప్రిన్సిపల్ సంధ్య గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో తేజ, స్వతంత్ర టీవీ, వరంగల్.